PF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నేను ఇవాళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా, అవ్వ తాత ఒక నెల ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖు దాకా ఓపిక పట్టండి. మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సంతకం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా. మళ్ళీ జూన్ 4వ తారీఖున ఆ అవ్వ తాతల ఇంటికే మళ్ళీ వాళ్ళ మనవల్లగా వాళ్ళ మనవరాళ్ళగా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతలకు చక్కటి చిరునవ్వులతో సూర్యోదయానికంటే ముందే వాళ్ళ ఇంటికే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ తెస్తాడు అని ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇది నా మాట, ఇది జగన్ మాట, ఇది మీ బిడ్డ మాట. మీ జగన్ అధికారంలో ఉంటేనే మీ జగన్ అధికారంలో ఉంటేనే ప్రతి పేద కుటుంబం కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికే పెన్షన్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ పెన్షన్లో పెరుగుదల కూడా కనిపిస్తుంది. మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఆ పెంచిన అమ్మఒడి నా అక్క చెల్లెమ్మలకు అందుతుంది. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ నా అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, మళ్ళీ నా అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ, మళ్ళీ నా అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు, మళ్ళీ నా అక్క చెల్లెమ్మలు ఆ ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టించుకునే కార్యక్రమం. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ కాపు నేస్తాం, మళ్ళీ ఓ ఈబీసీ నేస్తాం. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ వాహన మిత్ర, మళ్ళీ ఓ నేతన్న నేస్తాం, మళ్ళీ ఓ మత్స్యకార భరోసా, మళ్ళీ ఓ తోడు, మళ్ళీ ఓ చేదోడు, మళ్ళీ ఓ నానేస్తాం. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, మళ్ళీ పిల్లల చేతుల్లో ట్యాబులు, మళ్ళీ గవర్నమెంట్ బడులలో బైజూస్ కంటెంట్, డిజిటల్ బోర్డులతో క్లాస్ రూములలో ఐఎఫ్పి బోర్డులు, డిజిటల్ బోధన. మీ జగన్ మళ్ళీ అధికారంలో ఉంటేనే అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కుటుంబాలకు అండగా పూర్తి ఫీజులతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. మీ జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు అండగా మళ్ళీ కళ్యాణమస్తు షాదీ తోఫా. మీ జగన్ అధికారంలో ఉంటేనే రైతన్నలకు ఓ భరోసా, పెట్టుబడికి సాయంగా పెంచిన ఓ రైతు భరోసా. మీ జగనన్న అధికారంలో ఉంటేనే రైతన్నలకు సున్నా వడ్డీ. మీ జగనన్న అధికారంలో ఉంటేనే 9 గంటల పాటు పగటిపూటనే ఉచిత విద్యుత్. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ ఆర్బీకే వ్యవస్థ, ఆ వ్యవస్థలో మెరుగైన సేవలు. ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ నాడు నేడుతో బాగుపడే హాస్పిటళ్లు. మీ జగన్ అధికారంలో ఉంటేనే 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. మీ జగనన్న అధికారంలో ఉంటేనే ఓ ఆరోగ్య ఆసరా, ఇంటికే జగనన్న ఆరోగ్య సురక్ష, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, గ్రామంలోనే విలేజ్ క్లినిక్. ఇవన్నీ మీ జగనన్న అధికారంలో ఉంటేనే అనేది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. మీ జగనన్న అధికారంలో ఉంటేనే ఓ వాలంటీర్ వ్యవస్థ, మళ్ళీ ఇంటికే పౌర సేవలు, మళ్ళీ ఇంటికే పథకాలు, మళ్ళీ ఇంటికే పెన్షన్లు, మళ్ళీ బటన్లు నొక్కడం కూడా మీ జగనన్న అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం, వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా
నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, నేరుగా వాళ్ళ చేతుల్లోకి మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోవడం. మరో విషయాన్ని కూడా గమనించండి. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు. ఆయన అంటాడు 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెబితే, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, ఈ చంద్రబాబు పేరు చెబితే కనీసం గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. మరి ఈయన పేరు చెప్తే పేదవాడికి గుర్తుకొచ్చే కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మరి 14 ఏళ్ళు ఏ పేదవాడికి కూడా ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు, మరి 14 ఏళ్ళు ఏ పేదవాడికి ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా చూశారా ఆయన ఇచ్చిన ప్రకటన, ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా? ఆ సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేశాడు. సూపర్ 6లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా కనిపించిందా? అప్పుడే ఎత్తేసాడు. చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి. ఇక చంద్రబాబు పాలన పొరపాటున నిజంగా వస్తే చంద్రముఖి మళ్ళీ నిద్రలేస్తుంది. అవ్వాతాతలు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు మోసాలు, చంద్రబాబు మాయలు, చంద్రబాబు మేనిఫెస్టోలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా. ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా అన్నా? ఇది మీ అందరికీ గుర్తుందా తమ్ముడు, అక్క? ఇది మీ అందరికీ గుర్తుందా? చంద్రబాబు సంతకం పెట్టాడు, చూస్తున్నారా? 3 ఫోటోలు కనిపిస్తా ఉన్నాయా? కనిపిస్తున్నాయన్నా? 2014లో ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఆయన స్వయంగా సంతకం పెట్టాడు, 3 ఫోటోలు వేశాడు, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించాడు. నేను ఇవాళ చదువుతా ఉన్నా, 2014 ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించి ఆ ఎన్నికల్లో మీ అందరితో ఓట్లు వేయించుకొని ఆ ఎన్నికల్లో గెలిచి 2014 నుంచి 2019లో ఆయన పరిపాలన చేసిన తర్వాత నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, ఈ 2014లో మీ ప్రతి ఇంటికి ఆయన సంతకం పెట్టించిన పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరే సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ముందుకు పొమ్మంటారా? ఈయన చెప్పిన మొదటి హామీ, ముఖ్యమైన హామీ రైతన్నల రుణాలు మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణాల మాఫీ అన్నాడు రైతన్నలకు.
జరిగిందా? 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 రెండు చేతులు పైకి ఎత్తారు. ఇలా 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 ముఖ్యమైన హామీ, ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన హామీ, ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ హామీ. ఇందులో రెండోది పొదుపు సంఘాల రుణాలు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నాను, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు కనీసం ₹1 అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా? 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 అక్క జరిగిందా? రెండు చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 మరో ముఖ్యమైన హామీ, మూడో ముఖ్యమైన హామీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసింది. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీ అందరికీ లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళకు ఆడబిడ్డలు పుట్టారు కదన్నా, అక్క పుట్టారు కదా. నేను అడుగుతా ఉన్నా, చెల్లి పుట్టారు కదా, మీ వాళ్ళల్లో ఎవరికైనా కూడా చంద్రబాబు ₹1 అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి ఎత్తారు. ఇలా 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 ముఖ్యమైన హామీ 2014లో ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నెల అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 ప్రతి ఇంటికి కనీసం ఏ ఒక్కడికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇచ్చాడా? రెండు చేతులు పైకి ఎత్తారు. ఇలా 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 'అర్హులైన వాళ్ళందరికీ 3 సెట్ల స్థలం, 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు హయాంలో కనీసం 1 సెట్టు స్థలమైనా కనీసం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా ఇచ్చాడా? రెండు చేతుల పైకి లేయాలి. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు.